హాయ్ హలో వెల్కమ్ టు ఆటగాడు ప్రసాద్ అండ్ బ్లాగ్ 26. ఈ గడియారం చూడగానే భలే అనిపించింది అనమాట. ఆ ఎఫెక్ట్ కానీ ఆ ప్రింట్ కానీ అదంతా. ఈరోజు పనుండి బందర్ రోడ్ వచ్చానమాట. సో అక్కడ ఒక షాప్లో అయితే ఇది చూశాను. భలే అనిపించింది ఆ డిజైన్ కానీ ప్రింట్ కానీ చూడగానే. ఆల్రెడీ చెప్పాను కదా మనకు నైట్ టైం అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో ఈరోజు కూడా నైటే వచ్చానమాట బయటికి. బాగుంటుంది కదా అని ఎఫెక్ట్ పెట్టాను. నచ్చితే చెప్పండి, రెగ్యులర్గా వాడేద్దాం. ఇక టాటా అనగానే నాకు ఆ పెద్దాయన ఫేసే గుర్తొస్తూ ఉంటదనమాట. ఆయన లేకపోయినప్పటికీ కూడా. మ్యాక్సిమం బయట వాటర్ తాగాల్సొస్తే మాత్రం ఆ కంపెనీ ఉందా అని అడిగి మాత్రమే తీసుకుంటాను. ఇక వచ్చిన పనైతే అయిపోయిందనమాట. నెమ్మదిగా మళ్ళీ ఆఫీస్‌కి బయలుదేరాను. మళ్ళీ ఈరోజు కూడా చలి బాగానే ఉంది బయట నైట్ టైం అయితే మాత్రం. సరే ఈలోగా అయితే అద్దం కనపడింది. వాళ్ళేమో బిజీగా ఉన్నారు. అయ్యాక మాట్లాడదాంలే అని అయితే ఈలోపు వీడియో తీసుకున్నాననమాట. తిరిగి ఉన్నాం కదా, ఇలాగే ఉంటుందన్నమాట ఫేసు. తప్పదు మరి ఏం చేస్తాం. అంతా అయిపోయి ఆఫీస్‌కి వచ్చాను. జున్ను అయితే తీసుకున్నాను. నా ఫేవరెట్ అనమాట విజయ్ వాళ్ళది. కాకపోతే కొంచెం సైజ్ తగ్గిచ్చేసినట్టయితే అనిపిస్తూ ఉంది. మరి క్వాంటిటీ కూడా తగ్గిద్ది ఆటోమేటిక్‌గా, తెలిసిన విషయమే కదా. రెగ్యులర్‌గా అయితే తింటూ ఉంటాను. మీకు ఇంతకుముందు వ్లాగ్‌లో అంటే 25థ్ వ్లాగ్‌లో చెప్పాను కదా, ఇన్‌స్టంట్ షైనింగ్ వస్తది చింతపండులో ఏస్తే అని. వాటి రిజల్ట్ అయితే ఇదనమాట. ఎప్పటివో ఇవి. అప్పట్లో వెండి గ్రాము రూ. 75 ఉన్నప్పుడు కొన్నాను ఇవి. అలా పక్కన పెట్టేసి అయితే ఉంచాననమాట. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత వెండి రేటు దాదాపు 400 దాకా అయితే వెళ్ళిపోయింది. నేనే షాక్ అయ్యాను. సరే ఎలాగో ఉన్నాయి కదా, క్లీన్ చేసి వాడదామని వాడుతున్నాననమాట. ఈ రింగ్ అయితే మా వైఫ్ గిఫ్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఈ రింగుని చూస్తా ఉంటే ఆ ఫీలింగ్స్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. ఇలాంటి స్టీల్ బాటిలే ఒకటి పోయిందనమాట మా అబ్బాయి స్కూల్లో అయితే మాత్రం. ఎందుకు ఇదంతా చెప్తున్నావు అంటే ఇది వ్లాగ్ కాబట్టి. అందుకనైతే దీని మీద నా పేరు రాసుకోవడం జరిగింది. కానీ ఆఫీస్లో ఎటు పోదనుకోండి. కాకపోతే ఇలాంటి బాటిలే ఆఫీస్లో ఇంకో 2 వాడుతున్నారు అందుకని. ఇక ఫ్రెండ్స్‌కి వెల్కమ్ పలకడానికైతే మాత్రం ఇది తప్పకుండా రోజు వెలిగించాల్సిందే అనమాట. ఈ సువాసనకు గాను కొంచెం దూరంగా అయితే వెళ్తూ ఉంటాయి. తెలిసిందేగా ఇది ఏంటి అని చెప్పి, దోమల అగరబత్తీలు. తప్పక వెలిగించాలన్నమాట. నిజానికి ఈ వాసన అంతగా పడదు కానీ ఏం చేస్తాం మరి. ఆటిల నుంచి దూరంగా ఉండాలి అంటే మాత్రం వెళ్ళిపోమంటే అవి మాటినట్లేదు. అందుకని వీటితో అయితే వాటికి కొంచెం దూపం వేయాల్సి వస్తుంది. ఇక కస్టమర్స్‌కి వాచెస్ కావాలంటే కనుక చూపించడం జరిగిందనమాట. సరే సర్దే ముందు ఒకసారి మీరు కూడా చూస్తారు కదా ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఈ వాచ్ అయితే భలే డిఫరెంట్‌గా ఇచ్చారు. నిజంగా వాచ్‌నే చాలాసేపు చూడాలనిపిస్తూ ఉంటదనమాట. లోపల అది భలే తిరుగుతూ ఉంటది అటు ఇటు పెండ్లం లాగా. ఓకే. ఇక ఆఫీస్ టైం అయిపోయింది. అన్నీ సర్దుకొని అయితే బయలుదేరిపోయాననమాట ఇంటికి నిజానికి. ఈరోజు మంచు కూడా బాగానే పడతా ఉంది. కానీ ఇక్కడ ఒక వెరైటీ ఏంటి అంటే గనక, ఏ రూట్‌లో అయితే నేను ఇంటికి వెళ్ళిపోయానో మళ్ళీ అదే రూట్‌లో తిరిగి రావాల్సి వచ్చిందనమాట. అదేంటో కూడా చెప్తాను. మరి ఆ వెరైటీ ఏంటి అంటే గనక, ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోతా ఉంటే దారిలో ఫ్రెండ్స్ కనపడ్డారు. ఫ్రెండ్ బర్త్‌డే రారా అంటే మళ్ళీ వాళ్ళతో పాటు కలిసి అయితే ఇదే రోడ్‌లోకి వచ్చాననమాట. దీన్నే బీఆర్‌టీఎస్ రోడ్ అంటారు విజయవాడలో. మీరు జనరల్‌గా మెరుపులు అయి వస్తా ఉంటాయి చూసారా? ఆగన్సే అనమాట ఇవి. దీంట్లో ఫస్ట్ సెటప్ ఎలా ఏంటి అని నాకు తెలిసేది కాదు. తర్వాత మా వాళ్ళు రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే చూశాను. జస్ట్ ఏం లేదు, ఇందులో ఇలా 2 బ్యాటరీస్ అయితే ఏస్తారనమాట. వాల్ క్లాక్‌లో ఏసే బ్యాటరీస్. సో 2 గన్స్ కలిపి 4 బ్యాటరీస్ ఏయటమే. స్టార్ట్ అనగానే ప్రెస్ చేయటమే. అదయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేశారనమాట. అంతా బాగానే జరిగిందని చెప్పొచ్చు. తర్వాత మళ్ళీ నీట్‌గా కేక్‌ని ప్యాక్ చేసి దారిలో ఎవరైనా చిన్నపిల్లలుంటే ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఈలోగా మావోడైతే మాత్రం ఊరికనే ఇలా తీశాడు సరదాగా. ఇది వ్లాగు. ఇక్కడి దాకా చూసినోళ్ళైతే మాత్రం నిజంగా చాలా థ్యాంక్స్ మీకు. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయి. సపోర్ట్ చేయండి కొంచెం.